నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, కన్నప్ప ఎన్నో వాయిదాలు పడి లాస్ట్కి రిలీజ్కి దగ్గరలో ఉందని చెప్పుకోవాలి. అయితే కన్నప్పని కాపాడేది ఎవరు అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి అంటే ఎలాంటి ప్రతికూల వాతావరణం ఉంది కన్నప్ప రిలీజ్ టైంకి అంటే ఏం చెప్తారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే కన్నప్పకి కలిసి వచ్చిన కాలం వచ్చిందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే 27వ తారీఖు రిలీజు, సోలో రిలీజు, వేరే సినిమా లేకపోవడం ఒక వరంగా భావించాలి. పైగా కురుబేరా కూడా మిక్స్డ్ టాక్తోనే వచ్చింది. సినిమా సూపర్ డూపర్ అనుకునే టాక్ అయితే సినిమాకి లేదు. కాకపోతే కుబేరా కలెక్షన్స్ పరంగా చూసుకుంటే శనివారం ఆదివారం కొంత కలిసి వచ్చింది. ఇప్పుడు 3 రోజుల కలెక్షన్స్లో దాదాపు 50 కోట్ల రూపాయలు వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే గ్రాసు 80 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది, దాదాపు 50 కోట్లు నెట్ వచ్చిందంటే చెప్తున్నారు. కానీ లెక్కలు ఎలా ఉన్నా కానీ మొత్తానికి ఈ వారం కూడా కుబేరాకి కలెక్షన్లు తగ్గుతాయా ఉంటాయా, సోమవారం అనేది పరీక్ష సమయం. ఇవాళ రిపోర్ట్ వస్తే కుబేరా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. అది 27 వరకు కంటిన్యూ అయిపోయింది అనుకోండి, కంటిన్యూ అయినా కానీ కన్నప్పకి వచ్చే ప్రాబ్లం ఏం లేదు. అందుకనే కన్నప్పకి మార్గాన్ విజయ్ ఆంటోనీ సినిమా, మార్గానికి విజయ్ ఆంటోనీకి ఇమేజ్ లేదు. డబ్బింగ్ సినిమా, పైగా కాజోల్ది మా అనే సినిమా అంటుంది. అసలు అది వస్తున్నారో కూడా తెలియదు, కానీ దాని మీద అసలు ఎటువంటి హైప్ లేదు, ఎటువంటి ఆలోచన లేదు. అది ఒక కన్నప్పకి భారీ ప్యాడింగు ఇవన్నీ చూసుకుంటే ఓపెనింగ్స్ పరంగా కన్నప్పకి కలిసి వస్తుందేమో అనిపిస్తుంది. అయితే గతంలో కూడా మంచు విష్ణు గారు మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఫ్రైడే చాలు ఏదైనా ఒక సినిమాకి అని చెప్పేసి మాట్లాడారు. సో దట్ ఫ్రైడే విల్ బీ మైన్ అని చెప్పేసి అంటూ అప్పుడు ప్రకటించారు. సో 27 అనే ఫ్రైడే ఖచ్చితంగా విష్ణు గారి పేరు మీద రాసుందని చెప్పి అనుకోవచ్చు అంటారు. మరి 9 ర్యాంకులు 27 అంటే 9, మరి ఖచ్చితంగా అది ఒక ఆ ఫస్ట్ రోజే 100 కోట్లు కలెక్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా ప్రాజెక్టు గట్టెక్కినట్టే. శనివారం 100 కోట్లు, ఆదివారం 100 కోట్లు, 300 కోట్లతో చాలు కన్నప్పకి. మొత్తానికి అతిరథ మహారథులు అందరూ కూడా ఈ సినిమాలో ఉన్నారు. సో మెయిన్గా కన్నప్పని కాపాడేది ఎవరు అంటే ఖచ్చితంగా వినిపిస్తున్న పేరు రుద్ర. మొత్తానికి ప్రభాస్ గారు చేసేటువంటి యొక్క మ్యాజిక్ మాత్రం చాలా పెద్ద ఎత్తున చూడబోతున్నారని చెప్పి అంటున్నారు. సో ప్రభాస్ ఎంతవరకు అసెట్ అని చెప్పి అనుకోవచ్చు కన్నప్పకి? 100% అసెట్. అక్కడ మీరు మన ఈవెంట్ జరిగినప్పుడు కన్నప్పది మీరు చూసే ఉంటారు. ప్రభాస్ పేరు చెప్పంగానే ఎలాంటి స్పందన వస్తుందో తెలుసు. అతనికి ఉన్న వైబే ఖచ్చితంగా కన్నప్పకి ప్లస్ అని. వీళ్ళని కాపాడాలంటే ఒక ప్రభాస్ వల్లే అవుతుందని అర్థమవుతుంది. ఆ రుద్ర పాత్రకి హైలైట్ అయిపోతే ఇప్పుడు పెదరాయిలు రజనీకాంత్ పాత్రలాగా కన్నప్ప రేంజ్ అమాంతం పెరుగుతుంది. ప్రభాస్ సినిమా లేకపోవడం ఒకటి, ఏమి లేవు సినిమాలు లేవు. ప్రభాస్ పాత్ర చిన్న పాత్ర అయినా సరే అది పెద్ద పాత్రగా మిగిలిపోతుంది. ఎప్పుడైనా సరే ఒక క్యామియో రోల్స్ ఏవైనా సరే చిరస్థాయికి నిలిచిపోయే పాత్రలు అవుతూ ఉంటాయి. అదే ఇప్పుడు ప్రభాస్కి వాళ్ళు, నేను మంచు విష్ణు కానీ ఆ వేదిక మీద మాట్లాడినప్పుడు కూడా ప్రభాస్ చాలా పెద్ద సహృదయంతో మాకు ఈ సినిమా చేయటం అనేది ఆయన వర్ణించాడు. కర్ణుడు కృష్ణుడు అంటే వర్ణించాడు ఆయన. మంచు విష్ణు కూడా ఆయన వెనక నేను ఉంటాను ఎప్పుడైనా సరే అంటూ ఆ మాటలు కూడా అన్నాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కాపాడగలిగేది, దీన్ని మోయగలిగేది అంతా. ఎందుకంటే బాహుబలిలో ఆయన ఎంత శివరంగ భారాన్ని మోసినట్టుగానే ఈ కన్నప్ప భారాన్ని మాత్రం ప్రభాస్ మోస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. అంటే నాకు మంచు విష్ణు మోస్తున్నట్టుగా అనిపించలే, ప్రభాస్ మోస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. అయితే వాస్తవానికి మనం చెప్పుకోవాలంటే కన్నప్పలో రుద్ర క్యారెక్టర్ అంటే ప్రభాస్ క్యారెక్టర్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది? ఓపెనింగ్స్ వరకు హెల్ప్ అవుతుందా, లేదా కంటెంట్ బాగుంటే సినిమా పూర్తిగా అంటే కలెక్షన్స్ అన్నీ కొల్లగొడటానికి పనికొస్తుందా? ఓపెనింగ్స్ మాత్రమే పనికొచ్చే అవకాశం ఉందని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? అంటే నాకు ఒక డౌట్ ఉంది. ఫస్ట్ ఓపెనింగ్స్ పరంగా పనికి వస్తుంది, ఓకే. ఇప్పుడు భక్త కన్నప్ప సినిమా ఉంది బాపు గారిది. మరి భక్త కన్నప్పలో ఆ రోజు బాపు గారికి ఎందుకు ఆలోచన రాలేదు ఈ పాత్రలని పెట్టాలని అనే డౌట్ ఉంది. ఎందుకంటే అక్షయ్ కుమార్ లాంటి పాత్ర మామూలు పాత్ర కాదు. మరి మోహన్ లాల్ పాత్ర, శరత్ కుమార్ గారి పాత్ర, ప్రభాస్ పాత్ర, ఇన్ని పాత్రలు లేకుండా భక్త కన్నప్ప తీసి ఎలా హిట్ కొట్టారు ఆ రోజు బాబు గారు. మరి అంత బాబు గారు ఏమీ లేకుండా అంత హిట్ కొట్టినప్పుడు ఇది ఎంత హిట్ కొట్టాలి? ఈ క్యాల్కులేషన్కి వస్తే కదా. ఇంతమంది ప్యాడింగ్ ఉన్నప్పుడు ఈ కన్నప్పకి మరి ఎంత పెద్ద సినిమా అవ్వాలి అనేది అనిపిస్తుంది. 6 హీరోలకి 600 కోట్లు వేసుకోవచ్చు ఖచ్చితంగా. సో ఓవరాల్గా చూసుకోవాలంటే 27 జూన్ అది విష్ణు గారి పేరు మీద రాసుందా, లేదా ప్రభాస్ గారి పేరు మీద రాసుందా అంటే ఏం చెప్తారు? అంటే రాసి ఉన్నా లేకపోయినా సినిమా హిట్ స్టాక్ వచ్చిందంటే కుబేరుడికి ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే కుబేరుడికి అంతో ఎంతో కోలుకుందాం అనేలాగా ఒక పరిస్థితి వచ్చింది. ఒకసారిగా బ్లాక్ బస్టర్గా కన్నప్ప అనే టాక్ వచ్చిందంటే ఒక పెదరాడిగా మారిపోయి కలెక్షన్ వర్షం కుబేరుని బెగ్గరని చేయాలన్నా, బెగ్గరని కుబేరు చేయాలన్నా ఇప్పుడు కన్నప్ప చేతిలోనే ఉంది.
అయితే వాస్తవం చెప్పాలంటే ఏదైతే ఈ మధ్యకాలంలో సరైనటువంటి ఒక పండగలు లేవు, ఏమీ లేవు. సో ఇలాంటి తరుణంలో భక్తికి సంబంధించినటువంటి కన్నప్ప రిలీజ్ కరెక్ట్ టైం అని చెప్పి అనుకోవచ్చు అంటారు. వాళ్ళు కలిసి వచ్చింది, వాళ్ళు అనుకున్నట్టుగానే 27వ తారీఖు వాళ్ళు అనుకున్నారు, అది కలిసి వచ్చింది. వేరే సినిమా లేకపోవడం అనేది ఒక ప్లస్ పాయింట్. అంటే భవిష్యత్తులో కూడా అట్లా ఉండమనుకోండి, సోలో రిలీజ్లే ఉండే అవకాశం ఉంది. ఏదో అనివార్యమైతే తప్ప 2 సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. ఏదో సంక్రాంతి దసరా తప్పితే 2 సినిమాలు రిలీజ్ అవ్వడానికి అవకాశం ఎక్కడా లేదు. కాకపోతే వేరే భాషల సినిమాలు కూడా లేకపోవటం ఒక విధంగా కలిసి వచ్చింది అనుకోవాలి. ప్రభాస్ అనే వ్యక్తి ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్గా చెప్పాల్సి వస్తుంది, ఖచ్చితంగా చెప్పాలి. సో ఓవరాల్గా సినిమా పైన ఎలా ఉన్నాయి అంచనాలు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఓపెనింగ్స్ అయితే భారీగా ఉండే అవకాశం అయితే ఉందండి. భైరవం మరి ఆ రోజు రిలీజ్ చేస్తే మనం ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ఎందుకంటే ఇలాంటి టాక్స్ వచ్చినాయి కాబట్టి, భైరవం కన్నప్ప పోటీ పడుతుంది అనే మాట వచ్చింది కాబట్టి, ఒకవేళ అంటే నేను అనుకోవడం అది అయిపోయిందిగా, భైరవం ఈ మధ్యన అయిపోయిందిగా, ఇంకా రిలీజ్కి అవకాశం లేదు, అది ఉండకపోవచ్చు, సోలో రిలీజ్ అనండి. సో చూద్దాం సార్, మొత్తానికి కన్నప్పని కాపాడేది ఎవరు అంటే రుద్రనే కాపాడబోతున్నాడు అని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే.